పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. 42% రిజర్వేషన్ల పెంపు విషయంలో కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాలని డిసైడ్ అయింది హస్తం పార్టీ. అందుకోసం హస్తిని వెళ్లి ఆఖరి పోరాటం చేయాలని నిర్ణయించింది. ప్రత్యేక రైల్లో ఢిల్లీ వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంది టీ కాంగ్రెస్. రైల్లోనే పార్టీ క్యాడర్తో కలిసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు కూడా వెళ్తున్నారు. రైట్, ఇది అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అడిగి తెలుసుకుందాం. రాకేష్, చెప్పండి. సో రైల్వే స్టేషన్ వద్ద ఉన్నారా మీరు కూడా? ఎవరెవరు మీనాక్షి నటరాజన్తో వెళ్తూ ఉన్నారు? మొత్తానికి తుది పోరు రిజర్వేషన్ల అంశంపై అని చెప్తూ ఉన్నారు. కేంద్రంలో ఎవరెవరిని కలుస్తున్నారు? అపాయింట్మెంట్స్ దొరికాయా? ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? తెలంగాణ కాంగ్రెస్ చలో ఢిల్లీ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. నేడు చలో ఢిల్లీ కార్యక్రమం ద్వారా బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ప్రయత్నం చేస్తున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఇందుకోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ నేతలందరూ కూడా ఢిల్లీకి తీసుకెళ్తున్నారు. ఇందుకోసం చెర్లపల్లి రైల్వే స్టేషన్ నుంచి ఢిల్లీకి ప్రత్యేక రైలును తెలంగాణ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది. ప్రతి నియోజకవర్గం నుంచి 25 మంది చొప్పున 119 నియోజకవర్గాల నుంచి కూడా బీసీ ముఖ్య నేతలందరూ కూడా తీసుకెళ్తున్నారు. వీరితో పాటు ఇదే రైల్లో పీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా వెళ్తున్నారు. రేపు, ఎల్లుండి, ఆ తర్వాత 7వ తారీఖు 3 రోజులు కూడా వివిధ కార్యక్రమాలను తెలంగాణ కాంగ్రెస్ చేపట్టబోతోంది. రేపు పార్లమెంట్లో వివిధ పక్షాల ద్వారా 42% బీసీ రిజర్వేషన్ల కోసం వాయిదా తీర్మానాలు ఇవ్వబోతున్నారు. ఇక 6వ తేదీన జంతర్ మంతర్ దగ్గర బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ధర్నా చేయబోతున్నారు. అలాగే 7వ తారీఖున రాష్ట్రపతిని కలిసి వినతి పత్రాన్ని ఇవ్వబోతున్నారు. బిల్లులకు సంబంధించి రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న నేపథ్యంలో దాని ఆమోదం కోసం ఈ ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తోంది. అయితే ఇది సాధ్యం కాదంటూ కూడా సంబంధించి విమర్శలు అయితే వస్తూ ఉన్నాయి. ఇది రాజకీయ ఎత్తుగడలో భాగంగా రాజకీయ లబ్ధి కోసం కాంగ్రెస్ చేస్తున్నట్టు కూడా విమర్శలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా రాజకీయ విమర్శలు అయితే వినిపిస్తూ ఉన్నాయి. ఈ రాష్ట్ర పరిధిలో సాధ్యం కాదు, ఇతర రాష్ట్రాల్లో ఏది తెలంగాణకు ప్రత్యేకించి ఎట్లా ఇస్తారనే ఒక చర్చ వస్తుంది. ఏం చెప్తారు? కావాలని బీజేపీ ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తున్న ఉద్దేశంతో అడ్డంకులు, సమస్యలు సృష్టిస్తూ ఉన్నది. చిల్లర మల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నది. 47% మా హక్కును ఆయన, మా హక్కును అడుగుతున్నాం. బీసీ కుటుంబాల నేపథ్యం పెంపించాలి, వారికి రాజకీయ చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఫిబ్రవరి 20, 2024 రోజున అసెంబ్లీ సాక్షిగా బీసీ బిల్లుని ప్రవేశపెడితే ఎన్ని ఇబ్బందులు పెడుతున్నారు ఈ దుర్మార్గులు మాకు కనపడతా ఉంది. గ్రామ